ఇంట్లో ఒక చావు అయిన తర్వాత ఇంట్లో నాన్నగారు ఎవరో చనిపోతే ఆ సంవత్సరంలోనే నేను హడావుడిగా ఆనందభరితమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ పెద్ద వ్రతాలు పూజలు అవి చేసుకుంటాం. అంటే ఇది కొద్దిగా చూడ్డానికి బాగోదు అనే ఉద్దేశంతో పెట్టినటువంటిదే తప్ప నిజానికి పరమాత్మ నువ్వు ఎప్పుడూ చేతులు ఎత్తి దండం పెడితే ఆయన మనకెప్పుడూ దీవెనలు అందించడానికి సిద్ధంగా ఉండేటువంటి వాడు కదా. ఆయనకు చేసేటువంటి పూజలో ఇది మైల అనేటువంటిది లేదు. అసలు మనము మాట చెప్తాం, ఆత్మశుద్ధి లేకుండా మనం ఇవన్నీ చెప్తే ఏం లాభం? ఎప్పుడు కూడా ఆత్మశుద్ధి ఉండాలి. పరమాత్మ తత్వానికి ఎక్కడున్నా సరే నువ్వు ఎన్నో రకాలుగా పూజలు చెప్తూ ఉన్నప్పుడు ఎక్కడున్నా సరే పూజ విధానాన్ని చెప్తూ ఉంటాం కదా. మనం ఎక్కడున్నా సరే ఎంత కష్టం వస్తే ఒక్కొక్కసారి ముసలి వాళ్ళు మనం చూస్తుంటాం, పాపం ఎలా అంటే అసలు లేవలేని స్నానం చేయలేని స్థితిలో కూడా హరే కృష్ణ హరే రామ రామ అంటుంటారు కదా. అంటే భగవంతుడిని నామం తెలవడానికి కానీ భగవంతుడిని దీపం పెట్టడానికి కూడా నీకు ఏదైనటువంటి నియమం అనేటువంటిది మాత్రం లేదు. కాబట్టి మనం అందరం గట్టిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంట్లో దీపం లేకపోతే కష్టం, ఇంట్లో దీపం లేకపోతే నష్టం. కాబట్టి ఇంట్లో దీపం అనేది పెట్టాలి.